సీమోల్లంఘనము లేదా సీమను, ఆ ఎల్లను, హద్దును దాటుట అని ఒక ఉత్సవం చేసేవారట ఆ రోజుల్లో షిరిడీలో. విజయదశమి నాడు ఆ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా గ్రామపు సరిహద్దుని దాటి వెళ్ళేవారు. వెళ్ళడం ఒక ఉత్సవం పూర్వం. వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళందరూ వచ్చేస్తూ ఉండేవారు. ఒకనాటి విజయదశమి నాడు వీళ్ళందరూ అలా సీమ దాటి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు. బాబాకి ఆగ్రహం వచ్చింది. పెద్ద కేకలు మొదలెట్టారు. తన ఒంటి మీద ఉన్నటువంటి లాల్చీని విప్పేసి ముక్కల కింద చింపేశారు. కట్టుకున్నటువంటి అంగీ చింపేశారు. పెట్టుకున్నటువంటి లంగోటా చింపేశారు. దిగంబరుడై నిలబడిపోయారు. అలా నిలబడి ఆయన కేకేశారు. ఏమని? ఇప్పుడు నన్ను చూడండి, స్పష్టంగా చూడండి, అందరూ చూడండి, నేను హిందువునా మహమ్మదీయుడనా చెప్పండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయన మహాజ్ఞాన పిచ్చాడా? ఎవరు చెప్తారు? అర్థం కాలేదు బాబా ఆ రోజున ఎవరికి.